నాతో పాటు రండి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు కదా, సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే లైక్ ఇప్పుడు ఐబొమ్మ అనేది అన్ని వెబ్సైట్స్ నుంచి ప్లాట్ఫామ్స్ నుంచి మూవీస్ అనేటివి వస్తున్నాయి. కానీ అది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ వాళ్ళు అన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకోకుండా కూడా దే కెన్ వాచ్ ఈజీలీ అనే కైండ్ ఆఫ్లో. ఇప్పుడు ఎలా చూడాలని దే విల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే అంటే అట్లా చూడడం మంచిది అంటారా మీరు? ఐబొమ్మలో సినిమాలు చూడడం పైరసీ అనేది. అంటే పైరసీ ఎంకరేజ్ చేయడం తప్పు. బట్ ప్రైజెస్ డిక్రీజ్ చేసి అందరు థియేటర్స్‌కి ఖచ్చితంగా వెళ్తారు. అన్ని సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకుంటారు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు థియేటర్‌లో కాస్ట్ తగ్గించాలంటారు. ఇండైరెక్ట్‌లీ ఆయన అందుకే చేసిండనుకుంటా రవి అనే పర్సన్. మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వచ్చి చూడలేరు కాబట్టే ఈజీగా అందరికీ పెట్టినారు అనుకుంటా. అయితే దీని ద్వారా తను మీ డాటా అంతా తీసేసుకొని ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా, మరి అదెలా చూస్తారు? అది అనేది లైక్ అందరికీ అవేర్‌నెస్ ఉండదు అని ఆ డాటా ఎళ్తుందా లేదా అని మాకు తెలవదు కాబట్టి కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే దెన్ వాళ్ళు ఎక్కడ చూడాలి ఏంది అని వాళ్ళకి కూడా తెలుస్తది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఫైనల్‌గా ఏం చెప్తారు? ఐబొమ్మ లాంటి సైట్స్ కావాలంటారా? లేకపోతే ప్రైజెస్ తగ్గియమంటారా? ఆహ్, ప్రైజెస్ తగ్గిస్తే ఇలాంటి సైట్స్ ఎవరు రావు. మన డాటా కూడా ఎక్కడికి ఎళ్ళదు అనుకుంటున్నా.